నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. యష్మి మిమ్మల్ని ఇదే వీక్ నామినేట్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళిద్దరిని నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళిద్దరిని నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళిద్దరిని ఒక ఇదిలా పంపిస్తున్నావు, వెపన్స్ లా పంపిస్తున్నావు, వాళ్ళు వెపన్స్ లా వాడుకుంటున్నాం, అలాగే ఇలాంటి వర్డ్స్ అన్ని జరిగింది. అంటే యష్మి పెట్టిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన వీక్ మీరు వచ్చేసారంటే యష్మి పాయింట్స్ రైట్ అని అర్థం కదా. సో దిస్ వాస్ దేర్. సో యష్మి పెట్టిన పాయింట్స్ నిజమో రైటో కానే కాదు. నేను నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన ఆమెకి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం రెండు పాయింట్స్ ఏం మాట్లాడేది, నువ్వు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పినావు, కానీ నిఖిల్ కి నువ్వు నిఖిల్ మాట వినలేదు అని అనేది. అండ్ రెండోది నువ్వు ఫిజికల్ గేమ్ లో ఆడలేదు అని అనేది. సో ఈ రెండింటికి ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదు, నాకు క్లారిటీ లేదు అని అన్నప్పుడు దానికంటే ముందు నామినేషన్ లో పృథ్వీ నన్ను కూడా పట్టుకున్నాడు, పృథ్వీ చాలా కంట్రోల్ గా ఆడతాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ గేమ్ కి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. సో దీస్ 2 points వర్ మై నామినేషన్ పాయింట్స్. నేను చెప్పిన చీఫ్ నిఖిల్ మాట నేను వినకపోయిందంటే నేను ఎగ్ టాస్క్ లో అవుట్ రైట్ నేను డిఫెండ్ చేస్తుంటుండే, కానీ వెయిట్ చేసిన నిఖిల్ వెళ్ళమంటావా, అటాక్ చేయమంటావా, చేయొద్దా, వెయిట్ చేసి మరీ చేసిన. సో దట్ ఈస్ దేర్, అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అండ్ ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదని నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావు అదే, ఇప్పుడు కూడా అదే అన్నావు. పృథ్వీ పట్టుకున్నప్పుడు నువ్వు అంత కంట్రోల్ అని అంత గమనించినప్పుడు నేను కూడా పట్టెత్తేసిన ఆమెని. అండ్ నేను ఓన్లీ ప్రేరణని యష్మితోనే ఆడినా, నేను ఎగ్ టాస్క్ ఎత్తి పడేసి వాళ్ళని బ్లాక్ చేసి అంతా చేసింది వాళ్ళిద్దరినే. అండ్ ఆ గేమ్ అయిపోయినాక వెంటనే సోనియా నన్ను గొంతు పట్టుకొని ఆడింది అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కూడా మీరే. మరి ఇంత మాట్లాడినప్పుడు మరి నా గేమ్ క్లారిటీ లేదు అనేది ఎట్లా మాట్లాడుతావు, నేను గేమ్ ఆడలేదు ఎగ్ టాస్క్ లో ఉత్తిగా నించున్నావు అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నీక ఈ వాళ్ళిద్దరి విషయంలో అంత క్లారిటీ తెచ్చుకున్నదాన్ని నా విషయంలో ఎందుకు నువ్వు క్లారిటీ తెచ్చుకోవట్లేదు? నన్ను కొంచెం సేపు గమనించినా సరే నీకు అర్థమైపోతుంది కదా నా ఫిజికల్ గేమ్ ఏంది అనేది ఇక్కడ వర్జన్. దీన్ని తీసుకెళ్ళి ఇంకేదో మాట్లాడారు. అదే విషయం నాగార్జున గారు వీకెండ్ లో మాట్లాడినప్పుడు కూడా దట్స్ వాట్ ఐ టోల్డ్. యష్మి ఏమనుకున్నదంటే నేను యూజ్ చేసిన సెంటెన్స్ ఏదేంటి, నువ్వు వాళ్ళిద్దరిని చూసినంత నన్ను చూసింటే బాగుండు అని నేను అన్నా. దానికంటే ముందు ఆమె వాడిన మాటలన్నీ వదిలేసి ఇది ఒక్కటే సెంటెన్స్, అండ్ ఈ సెంటెన్స్ కి ముందు నేను మాట్లాడిన, తర్వాత నేను 20 నిమిషాలు అరగంట దాకా మాట్లాడినా. ఏమని, నా ఫిజికల్ గేమ్ క్లారిటీ నువ్వు తెచ్చుకోమా ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా చూడు. ఎందుకంటే నీ క్లాన్ లో ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడినా యాక్సిడెంటల్, అండ్ ఎక్కడ సంచాలకగా చేసిన సంచాలక సక్సెస్ఫుల్ చేసిన, అండ్ సాక్స్ గేమ్ ఆడినప్పుడు సాక్స్ గేమ్ లో నేనే పోయి డిఫెండ్ చేసి వాళ్ళని కరెక్ట్ గా నువ్వు నా టీం ని తీయొద్దు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేసిన నేనే, ఇవన్నీ నేనే చేసిన. సో అండ్ స్ట్రాటజిక్ గా నేను ఎక్కడ బ్యాలెన్స్ అవసరం, ఏ గేమ్ కి ఏది అవసరం అనే స్ట్రాటజీస్ నేనే ఇచ్చిన నీకు. ఇవన్నీ నీకు కనబడలేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనిపిస్తలేదు. సో నువ్వు ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదు అని ఊరికనే అంటే ఎట్లయితుంది? ఇప్పటి నుంచైనా దయచేసి చూడమ్మా అని నేను మాట్లాడినా. ఇది తీసుకెళ్లి యష్మి ఏం చేసింది, తీసుకెళ్లి నువ్వు పర్సనల్ గా కనెక్షన్ పెట్టినావు లేకపోతే రిలేషన్షిప్ పెట్టినావు అనేసి మాట్లాడాను. కానీ నువ్వు అమ్మ అక్క అని మాట్లాడి గేమ్ ఆడతావు, నువ్వు ఇద్దరిని యూజ్ చేసుకొని ఆడుతున్నావు, ఇవన్నీ మాట్లాడిన వాటికి కూడా నేను ఎక్కడ కూడా తగ్గి మాట్లాడలేదు. నేను జస్ట్ నా గేమ్ గురించి చూడమ్మా, నీ లెవెల్లో నేను తగ్గి మాట్లాడను, నువ్వు నీ స్టాండర్డ్ నువ్వే చూపించుకుంటున్నావు అనే మాట్లాడినా. యష్మి మిమ్మల్ని నామినేట్ చేస్తుంటే మీరు తగ్గి మాట్లాడినట్టు అనిపించింది. నేనైతే గేమ్ క్లారిటీ, ఎందుకంటే ఆమె చాలా ట్రిగ్గర్ చేస్తుంది. నేను ఎంత ట్రిగ్గర్ చేయగలరు ఎవరైనా హౌస్ లో? డెఫినెట్ గా నేను అసలు నా ట్రిగ్గరే కాదు నాది, కానీ జనాలకు మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు అనిపిస్తుంది. నేను వాడితే ఓన్లీ గేమ్ పాయింట్స్ వదులుతారు, మిగతాది వాళ్ళు రెచ్చిపోతారు. నేను ఓన్లీ గేమ్ పాయింట్స్ యూజ్ చేస్తా. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు పర్సనల్ ఎనీ టైమ్. అండ్ దానికంటే ముందు రోజు నైట్ యష్మి వాజ్ షేరింగ్ సంథింగ్ విత్ మీ. అప్పుడు కూడా నేను చెప్పిన, నువ్వు ఏదున్నా నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ట్రస్ట్ చేయొచ్చు, పర్సనల్ థింగ్స్ ఏవి కూడా నాకు నామినేషన్ గ్రౌండ్ లో రావు అని చెప్పిన. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు హర్. అండ్ నువ్వు ఆమె మాట్లాడినట్టు నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇద్దరు వాడుకుంటున్నావు, ఇటువంటివన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఐ మేడ్ ష్యూర్ నువ్వు నన్ను చూడు కొంచెం అనేసి మాట్లాడినా. సో అది నువ్వు నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే స్ట్రెంగ్తన్ చేసిండు కాబట్టి నేను డిసప్పాయింట్ అయ్యి ఐ డోంట్ వాంట్ టు స్టే. సాటర్డే ఎపిసోడ్ లో కూడా అదే ఫోకస్ అయింది. అయినప్పుడు కూడా సార్ నా ఇంటెన్షన్ అది కాదు, ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నాకు నిఖిల్ వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలీదు ఇట్లా అర్థం చేసుకుంది అని. అండ్ నిఖిల్ వచ్చి చెప్పినప్పుడు కూడా నిఖిల్ గురించి నిఖిల్ ఏమన్నాడు అంటే, మన ఫ్యామిలీలో ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి కదరా అని పృథ్వీతో అన్నాడు. ఆ విషయం తెలిసి నేను ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా. నెక్స్ట్ డే పోయి అమ్మాయి అట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయింది అంటే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని నెక్స్ట్ డే పోయి సారీ చెప్పిన ఆమెకి. యష్మి నువ్వు ఇట్లా తీసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఐ క్లియర్లీ టోల్డ్, లైక్ పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా,
నీకేమైనా ఉందా అని చెప్పేసి డైరెక్ట్ అడిగినా వాడు లేదు అన్నాడు. దట్ మస్ట్ హ్యావ్ పోర్ట్రేట్, అది అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను అసలు అక్కడికి నా థాట్ అక్కడ పోలేదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పిన నేను. ఇవన్నీ వదిలేసి ఈ సెంటెన్స్ వాడినావు అని చెప్పేసి మాట్లాడారు వీకెండ్ లా. ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ఈవెన్ దెన్ కన్క్లూజన్ వాజ్ నాట్ రైట్. నాగార్జున సార్ ఇస్ లైక్ ఫాదర్ ఫిగర్ అండ్ జడ్జ్మెంట్, లైక్ ఈవినింగ్ లైక్ సాటర్డే వీకెండ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏం చెప్తారు అని వెయిట్ చేస్తాం మనం లోపల ఉన్నప్పుడు. సో అంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రాంగ్ థింగ్ ని స్ట్రెంథన్ చేస్తావు అనేది నాకు నచ్చలేదు అక్కడ. దట్స్ వెన్ ఐ డ్రాప్డ్ అవుట్. లైక్ వీళ్ళు, ఎందుకంటే దానికంటే ముందు వీక్ కూడా నిఖిల్ నన్ను అడగలేదు, తినడం అడగలేదు కాబట్టి అలిగింది అని మాట్లాడారు. అది విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కూడా అంతే, ముందు వెనకాల కట్ చేసుకుని మీరు చూపించారు వాళ్ళు. నేనేమనుకో సరే పోనీలే, చిన్న ఎలిమెంటే కదా, చిన్నది కదా, సరే షో కోసం కాంటెంట్ కోసం పెట్టుకున్నారు కావచ్చు, దట్ ఈస్ ఫైన్ లే, అలిగితే తప్పేమో, దానిలో ఏం పెద్ద బ్యాడ్ కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నా నేను 3rd వీక్ లా. దెన్ 4th వీక్ లా ఇది మళ్ళీ స్ట్రెంథెన్ చేసిండు. సో కంటిన్యూస్ గా ఫాల్స్ ని స్ట్రెంథెన్ చేస్తూ వెళ్తే దెన్ నేనేం కనిపిస్తున్నాను, నా ట్రూత్ ఎక్కడ, నువ్వు నన్ను ఎందుకు నా ట్రూత్ ని తొక్కేస్తున్నావు అనే ఫీలింగ్ లో నేను ఉండే. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ నువ్వు ఉంచినా సరే నేను ఉండా, నువ్వు ఇంకొక వీక్ నాకు ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా నువ్వు ఉంచినా సరే నేను ఆడకుండానైనా నచ్చక మీరే వచ్చేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినా కదా లిటరల్లీ, నేను ఈ వీక్ లో నేను వెళ్ళిపోతా. నేను అందుకే సండే కూడా రెడీ కాలేదు. నేను సండే ఎపిసోడ్ కి కూడా నేను రెడీ కాలే, విచ్ వాజ్ నాట్ రైట్. ఎందుకంటే రెండు థింగ్స్ లో నాగార్జున గారు నన్ను స్ట్రెంథెన్ చేయలేదు అండ్ ఫాల్స్ ని స్ట్రెంథెన్ చేసి, తప్పు ఎలిమెంట్ ని నువ్వు స్ట్రెంథెన్ చేస్తే ఇంకెక్కడ, ఇంకా నేను నిజాయితీ ఏది, నా ట్రూ సెల్ఫ్ ఏది, నేను ఇక్కడ ట్రూ సెల్ఫ్ ఉన్నా అని అనుకున్నాను. నీ ఇష్టం నువ్వు పోర్ట్రే చేస్తా అంటే నేను ఎందుకు ఉంటే ఇక్కడ. ఇప్పుడు మీకు ఇంతకీ బిగ్ బాస్ నచ్చిందా నచ్చలేదు? నాకైతే ఇప్పుడు నచ్చలేదు. బట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ జర్నీ. నేను అనుకున్న బిగ్ బాస్ తప్పు కావచ్చు, నేను అనుకునే మీనింగ్ తప్పు అని నాకు అర్థమైంది. బిగ్ బాస్ తప్పు, నేను అనుకున్నది తప్పు అని నాకు అర్థమైంది. మీకు తప్పు? నేను అనుకున్న షో గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే లైఫ్ షో, పర్సనాలిటీ, రియాలిటీ కనిపిస్తుంది, రియాలిటీ చూపిస్తారు అని అనుకున్నా కదా నేను. అది తప్పు అని నాకు అర్థమైపోయింది. బయట ఒక టాక్, మీరు మ్యారీడ్ కదా? నో, నాట్ యెట్. మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తున్నాయి, ఎంతవరకు నిజం? రూమర్స్ ఇంకేమున్నాయి, ఇంకొకసారి కంటిన్యూస్ గా అట్లే చెప్పు, వినుకుంటా కూర్చుంటాను. దీనికి మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ వినడానికి వింటుంటే మన బోల్డ్ ఉంటుంటాయి, అదే కదా ఇది మెయిన్ పాయింట్. దీనికి మీరు ఏం రియాక్ట్ అవుతారు? రాసుకోవడానికి కూడా చాలా మంది ఈ మధ్య యూట్యూబర్స్, రివ్యూవర్స్ చాలా మంది చెప్పడానికి కూడా చాలా తయారైనారు. ఐ కెన్ సీ దట్ కంప్లీట్లీ, బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ద షో ఆల్సో, యష్ ని నేను చేసుకోబోతున్నా అనేసి. అండ్ అదే కాకుండా మీ మదర్ ఒక ఇంటర్వ్యూలోనే అదొక బిట్ అనేది ఒకటి బయటికి రావడం జరిగింది. లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఒకటి మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు. దానికి మీ రియాక్షన్? నేను చూడలేదు, నేను అది ఇప్పటి వరకు నాకు అది రాలేదు. మరి మీ దాకా ఇంకా రాలేదు అది? ఓకే, మీ అమ్మగారు అలా అన్నారు అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంటే లేదు నాకు. నా అంకుల్ ఎలా ఉంటారంటే, యశ్ వాళ్ళ డాడీ ఎట్లుంటారంటే, లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ ముందు కూడా నాకు అంకుల్ తెలుసు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, నన్ను ఎట్లా చూస్తారు అనేది నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే మీరు వచ్చేటప్పుడు భయపడ్డారా ఆయన ఏమని అంటారా? నో 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 నో, అంటే ఇంత చేస్తారు అని నేను అనుకోలేదు. లైక్ ఈ లిటరలీ వెళ్ళి ప్లకార్డ్ అది చూపించి ఓట్ వేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్. సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అన్నట్టు. పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని? మీరు పబ్లిక్ మాటల్ని, పబ్లిక్ కామెంట్స్ ని, ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా, హార్ట్ కి తీసుకుంటారా? అది అసలు నా దగ్గర రాదు నాకు ఎప్పుడు కూడా. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐఎమ్ వర్కహాలిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది ఫస్ట్. అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసేంత టైం నాకు ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్. నా ఫ్యామిలీ ఏంది, నా చుట్టూ ఎంతమంది ఉన్నా, చుట్టూ ఒక 10 మంది ఉంటారు నాకు. నా కజిన్స్ గానీ, నా అన్న, వదిన వీళ్ళు, అండ్ నా వేరే తమ్ముళ్ళు, ఇట్లా అందరూ ఉంటారు. వాళ్ళు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటారు. అంతే, రీచ్ కూడా. మరి బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అది ఒక కామెంట్ అనుకుని వదిలేచ్చు కదా. కంటెస్టెంట్స్ గానీ, యష్మి గానీ, విష్ణు గానీ, వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా జోక్స్
చేసినా కూడా లేకపోతే ఏదైనా అరే నాకు ఎందుకని వదిలేయచ్చు కదా వదిలేసిన ఎందుకు నేను. పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ లేకపోతే గొడవ పడ్డం అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసిన కాబట్టే 4 వారాలు ఉన్నా నేను. Hmm. నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టే నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే అంటే నేను 4 వారాలు నేను మెయింటైన్ అంటే చేయలేదు. పట్టించుకొని ఉంటే 2 వారాలు ఉండే వల్ల అంతే 2 వారాలు కూడా ఫస్ట్ వారమే వచ్చేసేదాన్ని. నేను పట్టించుకోను, నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్. నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే. ఐ న్యూ లైక్ యునో వీక్ కి మారుతుంది, వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి, అందరికి అర్థం అవుతాయి. అండ్ ఐ వాజ్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా నమ్మినప్పుడే నా దగ్గర రా. ఉత్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దట్. నాకు రిలేషన్ కానీ నాతో ఫ్రెండ్షిప్ కానీ నాకు అట్లా అవ్వాలి. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్. నేను నీకు పాజిటివే చూపించి నేను దగ్గర తెచ్చుకోను నేను అట్లా. సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాన్ చేంజ్ పిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన దట్ దే యూజ్డ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు. ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు. అప్పుడు మనకి తిండి ఉండదు, ఎంత టైం వెయిట్ చేపించిస్తారు, లక్, ఎనర్జీ, అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో, మూడ్, ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఐ విల్ గివ్ 100%. కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతా, నేను సూపర్ ఆడగలుగుతా, నేను గెలిచేసిస్తా అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ్యా. సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి నన్ను క్లాన్లకి అని మాట్లాడినా. అండ్ ఫస్ట్ వీక్ ఆల్ ద 3 people వర్ లైక్ సోనియా వస్తే సోనియా కోసమే తీసుకున్నారు అంటే డెసిషన్స్ అయినాయి. సెకండ్ వీక్ ఆల్సో లైక్ దాట్. సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నాను గేమ్ నేను చేంజ్ చేసుకున్నా. ఎందుకు అంటే నేను చెప్పినా కదా మీకు, ఇద్దరు ప్లేయర్ తో ఉండడమా మీ గేమ్ చేంజ్? ఇద్దరు ప్లేయర్స్ అని కాదు, అంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడతదనా మీ గేమ్ చేంజ్? నో, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా, నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే. నిఖిల్ క్లాన్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో దట్ వాజ్ నాట్ మై డెసిషన్. అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ కానీ, నేను క్లాన్ చేంజెస్ కానీ, నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను. నేను ఆ టైంకి నాకేమనిపిస్తే ఆ టైంకి నేను అది చేస్తా. ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా ఐ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నేను వెంటనే నేను పాయింట్స్ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి బటర్ వేస్తా మళ్ళా? యూజువలీ పీపుల్ డూ దట్. ఐ డోంట్ కేర్. నేను వేసిన పాయింట్స్ నిజం, నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను. దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా. నేను అట్లా వెంటనే అవన్నీ చేయను. సో గేమ్ పాయింట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ దట్. యా, లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు. మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్. అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో, లైక్ జనాలకు చూపించడం అదొకటి. అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి. అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు? ఎందుకు అంత అవసరం ఏముంది? ఐ టోల్డ్ యు నో, లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో అవన్నీ నేను నువ్వెవడరా నాకు చెప్పడానికి అని అన్నా. నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ, ఇది కన్సిడర్ చేయంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నా. అది నాకు అసలు బ్రెయిన్ లో లేను లేదు, అసలు నేను అన్నా అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి వాజ్ అప్సెట్. అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు. గేమ్ అయిపోయినాక నేను పోయి అబ్బాయితో మంచిగా మాట్లాడు. దీని వల్ల మీరు అలా చేశానని అంటారా ఏంటి? ఇప్పుడు దట్ వాజ్ దట్ నో, అప్పుడు అంటే ఇలా మాట్లాడాలా? ఇలా మాట్లాడి ఈ విధంలోనే మీరు నిఖిల్ తోనే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే, దానికంటే ముందు దిస్ వాజ్ దేర్. నన్ను కూడా తిట్టినావు నువ్వు. సంచాలకు ఉన్నప్పుడు, సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు. ఒకసారి కనీసం సారీ కూడా చెప్పలే, కనీసం ఫీల్ అయినావా అని కూడా అడగలేదు. కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది. 1 hour డిస్కషన్ జరిగింది. అప్పుడు దట్ వాజ్ ద సిచ్యువేషన్. లైక్ మీకు చిన్న బిట్ కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు. ఇప్పుడు నేనున్న ఎనర్జీ, నేనున్న సిచ్యువేషన్ నాకు ఇంపార్టెంట్ కదా. దట్ వాజ్ దేర్. కానీ చూసిందే నిజం కదా. నువ్వు అదే అంటున్నా, నువ్వు మొత్తం చూపించింటే నువ్వు మొత్తం నిజంగా నమ్మేటోని కావచ్చు. కానీ నీకు చిన్న పార్ట్ చూపించి ముందంతా కాన్వర్సేషన్, తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తా దానికి? కానీ మీరు ఇక్కడ చేసింది తప్పు అంటారు.
అది రైట్ అంటారు మీరు. అబ్సల్యూట్లీ నేను తప్పు చేయలేదు. అండ్ నేను ఎక్కడ చేతులు పెడతానా, ఎక్కడ ఏలు పెడతానా, లేకపోతే ఎక్కడ కంటి చూపు ఉంది అనేది ఆ మాత్రం ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. నేను ఏ ఎనర్జీలో ఉన్నా, నేను ఏం కాన్వర్సేషన్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా అనేది నాకు ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నాకు నా అల్లుడు ఉంటాడు, వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా అంటనే ఉంటావాన్ని. దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాడు చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా, లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్. ఐ డోంట్ కేర్, ఐ లిటరలీ డోంట్ కేర్. ఎందుకు అంటే అన్నా చెల్లె, మా అన్నయ్య నాకు 40 మంది కజిన్స్, 2 అన్నలు, సొంత అన్నలు. వీళ్ళందరితోని నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ, బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు. సో నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా? అదైతే మంచి వే అంటారు, బట్టి కాన్వర్సేషన్ ని బట్టి కదా. అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేసాను అంటారు. నేను మంచి వే బ్యాడ్ వే అని కాదు, నేను ఆ కాన్వర్సేషన్, నేను సిచ్యువేషన్, నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు. నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు. అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలోడు తీసుకోవాలి కదా, అవతలోడు కూడా అదే సిచ్యువేషన్ అట్లే నార్మల్ గా ఉన్నాడంటే అంతే కదా. మరి అంటే మీరు అదే అంటున్నారు, అన్నలాగా తమ్ముళ్ళలాగా. ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా? వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళు అని మీరు అనుకుంటారు, వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని చెల్లి అని? డెఫినెట్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మాకు మదర్లీ ఫీలింగ్ ఉంటది, మంచి కేర్ ఎప్పుడు చేస్తారు అని. చాలా సార్లు చెప్పారు. ఎవరికి చెప్పారు? మాకు చెప్పారు అండ్ వేరే వాళ్ళకి కూడా చెప్పారు. వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న చెల్లెళ్ళని ఎప్పుడు అనలేదు? అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు? లాస్ట్ సండే ఎపిసోడ్ అయితే రీసెంట్ గా డైరెక్ట్లీ టోల్డ్. రీసెంట్ గా అదే లాస్ట్ లోనే, దాని తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది, అన్న చెల్లెళ్ళు అని కానీ లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడినారు వాళ్ళు. నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేస్తావు వాళ్ళని ఊరికనే ఇలా అని మాట్లాడినారు తప్ప నా ఎదురుగా నా వెనకాల ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ. అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చెప్పిన నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా. సో వెనకాల జరిగినాయి అని నాకు అస్సలే ఫరక్ పడాయి. అండ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో. అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే, విష్ణు ఆల్సో టోల్డ్ they have a great bonding, I'm grateful for that sir అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్ లో. అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం సార్. అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు అని చెప్పింది. ఆమె క్లియరెన్స్ ఇచ్చింది. ఆబ్వియస్లీ అనుకుంటారు, ఎందుకంటే మీరు అబ్బాయిలతో ఉన్నారు, అమ్మాయిలతో ఏ అమ్మాయితో లేరే? నేను అబ్సల్యూట్ గా అందరు అమ్మాయి, నైనికాతో ఉన్నా, నేను నార్మల్ గా మాట్లాడడం కాదు కదా ఉండడం అంటే. మాట్లాడడం అంటే నైనికాతో ఐ షేర్ ఎ గుడ్ బాండ్. ఇప్పుడు మనం ఇంతసేపు మనం డిస్కషన్ చేసాం, ఒక అమ్మాయితో మీ బాండింగ్ చెప్పారా? నువ్వు అడగలేదు, క్వశ్చన్ అడగలేదు. ఆల్రెడీ చెప్పారు, నాకు సీతతో బాండింగ్ ఉండేది మధ్యలో పోయింది కానీ చెప్పారు, కానీ ఇంకొకరు చెప్పలేదు. ప్రేరణ గురించి చెప్పిన, యష్మి గురించి చెప్పిన, ప్రేరణ గేమ్ గురించి చెప్పారు, ప్రేరణ వాస్ దేర్. ప్రేరణతో మంచిగా ఉండే. నేను క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి. అదే ప్రతి ఒక్క అమ్మాయితో డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా, వాళ్ళు కలిసే ఉన్నారు కదా. బరాబర్ ఉన్నాయి, ఎందుకు లేవు డిఫరెన్స్? వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా. లైక్ వీళ్ళకేమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని. బట్ అమ్మాయిలకి అలా చేయలేదే? ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు కనవలే కావచ్చు, మీరు చూసుకోలేదు. నేను ఎన్నోసార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి లిటరల్లీ ఒక 4 సార్లు అన్నా నేను పోయి. మేకప్ నాకు మామూలుగా సాటర్డే ఆమెనే రెడీ చేస్తుంది, అప్పుడు కూడా పోయి నేను ఐ మిస్ యూ సో మచ్ ప్రేరణ, నాకు ఎందుకో నువ్వు తెలియదు నువ్వు ఎట్లానో అని చెప్పేసి కూడా అన్నా. అండ్ యష్మితో కూడా మాట్లాడా నేను ఈ విషయం. ప్రేరణ ఎందుకు అట్లా గిచ్చికాయ పెట్టుకుంటాను నువ్వుకే ప్రతిదానికి, చిన్న విషయానికి పొద్దు నుంచి అన్నట్టు కూడా. గిచ్చికాయం అంటే లైక్ ఏదో ఒకటి ఇట్లా అనడం అన్నట్టు, ఇట్లా అది జనరల్ గా యూజ్ చేస్తాం తెలంగాణలో, మామూలుగా వాడతాము. షీస్ లైక్ క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి ఇలా నేను టీ పెట్టుకుంటున్నప్పుడు కూడా టైమింగ్ ఇస్తారు, మాకు టైం ఉన్నది మీకు తెలుసు కదా, టైమర్. సో ఆ టైమర్ ప్రకారం పెట్టుకుంటున్నప్పుడు మా టైం మాకు రన్ అవుతుంది, తొందరగా పెట్టుకోండి ఇంకెంతసేపు ఇట్లా అని అంటున్నాయి. ఎందుకు మాకు ప్రెషర్ అవుతుంది, ఇచ్చిన టైంలో ఆల్రెడీ మేము ఫినిష్ చేయాలా, టీ పెట్టుకోవాలా, తక్కువ టైంలో ప్రెషర్ అవుతుంది కదా ప్రేరణ, పోయి కూర్చో అని చెప్పేసి అన్న, తీసుకోకు ప్రెషర్ అవుతాయి అని చెప్పేసి అన్న. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలలో అండ్ ట్రే దగ్గర ఏదో చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేను అన్నా. అండ్ ఆల్సో ఐ వెంట్ అండ్ సెడ్ సారీ టు సీతు అండ్ ప్రేరణని హక్ చేసుకుని ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి చాలాసార్లు అన్నా. అండ్ టాస్క్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెను ఎంకరేజ్ చేసిన, తాళీ టాస్క్ అప్పుడు కూడా ఆమె వచ్చి నాతో మళ్ళీ మంచిగా మాట్లాడింది. ఇవన్నీ మీకు చూపించకపోతే నన్ను ఏం చేయమంటావు శివు? ఐ హ్యాడ్ గుడ్ జర్నీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ ఎ గుడ్ జర్నీ. అండ్ యష్మితోని కూడా నేను అదే చెప్పిన, ఫస్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పిన, యష్మితోని 3rd వీక్ నుంచి వీ వర్ వెరీ గుడ్ అండ్ షీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మోర్.
సోనియా నీ మీద హర్ట్ పెరుగుతోంది ఇట్లా అని కూడా అంత మాట్లాడింది, ఇవన్నీ మాట్లాడింది. అంటే ఇప్పుడు మీరు మాటలతో అండ్ యష్మి అండ్ ఫస్ట్ లోనైతే అసలు యష్మి ఎవరికి బెడ్ షేర్ చేయకపోతుంటుండే, అట్లీస్ట్ ప్రేరణతో కూడా షేర్ చేయకపోతుండే. తర్వాత నాతోనే షేర్ చేసుకుందామా అంత, అంటే లైక్ యూనో నేను లేనప్పుడు ఏం మాట్లాడుతుంది అని విందామనేమో. కొంతమంది కొంచెం టైమ్ లో ఓపెన్ అప్ అవుతా ఉంటారు, కొంత టైం స్పేస్ అంతే, అది ఓకే స్లోగా. మాటలతో సీజన్ గెలిచేద్దాం అనుకున్నారా అని అంటే దానికి మీరు ఆన్సర్? డెఫినెట్లీ నాట్. నేను అన్ని చేసిన, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడినా, ఎక్కడ ఆడాలి అక్కడ ఆడినా. ఏం ఆడారు? నేను టాస్క్ అన్నా, ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వాజ్ యాక్సిడెంటల్, అండ్ దెన్ సంచాలకి ఇచ్చినప్పుడు సంచాలక్ ఫేర్ సంచాలక్ వాళ్ళే వచ్చి కాలు మొక్కి మరి. సంచాలక్ అనేది ఒక టాస్కే కాదు, అది వదిలి సంచాలకే పెద్ద టాస్క్ నన్ను అడిగితే. సంచాలకే సంచాలకే పెద్ద టాస్క్. టాస్క్ బట్ అది ఒక టాస్కే కాదు. ఆహా, నాకు తెలియదు మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారో, కానీ ఇద్దరు టాస్క్ ఆడేదానికంటే సంచాలక్ ఉన్న పొజిషనే పెద్ద టాస్క్ నా విషయానికి వస్తే. బట్ అది కూడా చేసిన, అండ్ స్ట్రాటజీస్ చేసిన. ఫస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్ వాస్, మాకు అంత టాస్క్లన్నీ కూడా రేషన్ టాస్క్లు. సో ఫుడ్ రిలేటెడ్ అన్నప్పుడు ఎవ్వరు కూడా రిస్క్ తీసుకోలే, ఎవరు కూడా మా క్లాన్ లో. అండ్ చీఫ్ డింటెలో, లైక్ మన యష్మి డింటెలో ఫుడ్ టాస్క్ కదా, కొంచెం చూసి చేద్దాం అని ఫస్ట్ స్ట్రాటజీ మాట్లాడుకునేది. ఈ గేమ్ కి బ్యాలెన్స్ కావాలన్నా, లేకపోతే బలం కావాలన్నా, ఏది ఎక్కువసేపు హోల్డ్ చేయాలి. లెమన్ టాస్క్ అది ఉండే, ఇట్లా ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, బరువు పట్టుకోవాలి, అది ఒకటి ఆడుతుంటే ఒకటి పట్టుకోవాలి. సో ఎట్లా హోల్డ్ చేయాలన్నా ఈ స్ట్రాటజీస్ చేసుకునేంతసేపు స్ట్రాటజీస్ చెప్పిన నేను. చెప్పిన తర్వాత దాన్ని బట్టి టాస్క్ ని బట్టి ఏది ఇంపార్టెంట్ అది చేసినాం. వీ డింట్ గెట్ ఛాన్స్ అక్కడ కూడా. ఏమైనా ప్రేరణ కూడా ఫీల్ అయింది, నేను కూడా ఫీల్ అయినా. ఓన్లీ థింగ్ నేను ఎందుకు అండర్స్టాండ్ చేసుకుని కామ్గా ఉన్నా, ఎందుకంటే ఫుడ్ టాస్క్ నిజమే, ఫుడ్ దొరకకపోతే ఇంకా కష్టం అవుతుంది అని. అండ్ దెన్ దాని తర్వాత వీక్ బాల్ టాస్క్ ఆడినా నేను, అండ్ ఎగ్ టాస్క్ నేనే డిఫెండ్ వరకు కూడా పోయి ఆడినా. అండ్ విచ్ వాజ్ అగేన్స్ట్ మై థింగ్. నేను డిఫెండ్ అటాక్ చేయొద్దు, అట్లా ఫిజికల్ పోవద్దు అని అనుకున్నా సరే ఫిజికల్ పోయి మరి ఎత్తి పడేసిన అందరినీ అక్కడ కూడా. అండ్ క్యాబేజ్ టాస్క్ గెలిచిన, స్నేల్ టాస్క్ గెలిచిన. డిఫెండింగ్ లేకపోతే ఒకరిని తొయ్యడం, లేకపోతే స్ట్రాటజీస్ చెప్పడం, ఇది మీ గేమా లేకపోతే ఒక టాస్క్ ని గెలవడం గేమా అని మీరు ఈ రెండిట్లో మీరు ఏది గేమ్ అనుకుంటారు? అవన్నీ పార్ట్ ఆఫ్ గేమ్, అన్ని కూడా పార్ట్ ఆఫ్ గేమ్. కానీ అంత కంప్లీట్ చేస్తేనే గేమ్ కదా, అంత కంప్లీట్ చేస్తేనే గేమ్. నీకు ఆ టాస్క్ లో స్కోప్ ఉండాలి. ఇప్పుడు నాకు క్యాబేజ్ టాస్క్, స్కోప్ ఎవరు మనం తీసుకోవాలి. స్నేల్ ఉన్నది, యా దట్ ఈస్ వెరీ ఈజీ టు సే. కాంటెక్స్ట్ ని బట్టి వాడాలి అది సెంటెన్స్. స్కోప్ ఆడొచ్చాను కాబట్టి చెప్తున్నా. యా అదే. సో స్నేల్ టాస్క్ ఉన్నది. ఇప్పుడు నీకు అటాకింగ్ కావాలా డిఫెండింగ్ కావాలా? స్నేల్ టాస్క్ లా రెండు. స్నేల్ టాస్క్ లో అటాకింగ్ డిఫెండింగ్ ఉండదు కదా. స్నేల్ టాస్క్ లో క్యాబేజ్ ని పుష్ చేయాలా. దానికి ఏం కావాలి నీకు? స్ట్రెంగ్త్ కావాలా, స్పీడ్ కావాలా, అండ్ స్టామినా కావాలి. ఎక్కువసేపు హోల్డ్ చేసి స్టామినా కావాలి. అవన్నీ నేను చూపించిన కదా, గేమ్ ఆడినా, విన్ చేసినా. ఎగ్ టాస్క్ ఏం కావాలా? అటాకింగ్ కావాలా, డిఫెండింగ్ కావాలా, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలా, అండ్ టైమింగ్ కావాలా. ఎవరు ఎక్కడ వస్తానో అది చూపించినా నేను. పార్ట్ ఆఫ్ ది గేమా ఇవన్నీ? మరి ఇంకేం? బాల్ టాస్క్ లో బ్యాలెన్స్ కావాలా, టైమింగ్ కావాలా. నిఖిల్ గడ్ కంటే కూడా మనీ కంటే కూడా నేను తక్కువ టైంలో 1 minute లో నేను బాల్ వాళ్ళకంటే మీరు స్ట్రాంగ్ అంటారు. వేసినా మరి నేను వాళ్ళకి కంపారిజన్ చెప్పట్లేదు శివ, బట్ యు అండర్స్టాండ్, లైక్ మీరు ఒకటి జస్ట్ ఎక్కువ టాస్క్ ఆడినంత టాస్క్ ఆడి మీరు ఎన్ని గేమ్లు ఆడినా మీరు ఏం చేసినా జనాలకు కనబడలేదు, వాళ్ళు చూపించలేదు, నేనే రైట్ అని అంటారు. నేనైతే టాస్క్ ఆడినా అంటున్నా, రైట్ ఆర్ రాంగ్ అనే విషయం కాదు ఇక్కడ. నువ్వు ఎన్ని టాస్క్లు ఆడినావు, నువ్వు టాస్క్ ఆడినావా లేదా అని. నేను తీసుకున్న ఆపర్చునిటీస్ నేను అన్ని ఆడినా. నా చీఫ్ టాస్క్ మాకే కనిపించలేదా అని అంటున్నాను, అడుగుతున్నాను. అదే ఎందుకంటే మీకు ఏం కావాలో అదే చూస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో అదే చూపించినప్పుడు ఐ కెనాట్ కమెంట్ అపాన్ మీ ఇద్దరి మీద. నేనేం చేసినా నేను చెప్తా అంతే కదా మరి. అండ్ ఇవన్నీ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. నువ్వు చూడకుండా అయితే లేదు కదా. నువ్వు స్నేల్ టాస్క్ చూసి ఉంటావు, బాల్ టాస్క్ చూసి ఉంటావు, అండ్ స్ట్రాటజీస్ వేసింది ప్రాబబ్లీ నీకు అక్కడ కట్ ఏమైనా పడి ఉంటుంది. ఎందుకంటే చాలా సేపు స్ట్రాటజీస్ వేస్తాం కాబట్టి నువ్వు అన్నట్టు 1 hour ఎపిసోడ్ లో అందరినీ కవర్ చేయాలి కాబట్టి సోనియాని మాత్రం ఈ లెవెల్ లో కవర్ చేద్దాం, మిగతా వాళ్ళు మాత్రం ఇంతవరకే కవర్ చేద్దాం అని డిసైడ్ చేసుకుని కవర్ చేసి ఉంటారు. యా రీఎంట్రీ, ఒకవేళ మీ రీఎంట్రీ ఉంటే వెళ్తారా వెళ్ళరా? నేను అదే చెప్తున్నా, నేను అనుకున్న బిగ్ బాస్ షో డిఫరెంట్, నాకు కనిపించింది డిఫరెంట్, చూపించింది. నేను బతికింది రైటే కానీ నువ్వు చూపించింది డిఫరెంట్. నేను ఏదో ఉంటే నువ్వు ఏదో చూపిస్తా, నీకు నచ్చినట్టు నన్ను చూపిస్తా అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్. ఓకే, ఒకవేళ మంచి చూపిస్తున్నారు, మీరు వెళ్తున్నారు అనుకోండి, పృథ్వీని నిఖిల్ పక్కన పెడతారా, మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటారా? కలిసి ఉండడం దూరం ఉండడం అనేది అసలు విషయమే కాదు శివ. నేను అడిగింది చెప్పండి. నెవర్ నో, లైక్ యు నో. పృథ్వీ ఇప్పుడు బయట మీరు సిచ్యువేషన్ చూసి వెళ్తున్నారు కాబట్టి పృథ్వీతో నిఖిల్తో మంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే బాండింగ్ నడుపుతారా?
వెళ్ళి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ వేరేది ఏదైనా జరుగుతుందా? గొడవలు కావాలని పెట్టుకునేది కాదు. అండ్ బాండింగ్ విల్ రిమైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ బాస్ షో ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ బిగ్ బాస్ ఉంటది. కాకపోతే నేనేమి అంటే ఇది మార్చాలి ఇది మార్చొద్దు అని నేను ఏం అనుకోలేదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ డూ దాట్ నా హార్ట్ అట్లా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బాండింగ్ నేను ఉన్నా ఎమోషనల్ గా ఉన్నప్పుడు నేను అవుట్ రైట్ నేను పోయి నేను ఇట్లా పోట్రే అవుతుంది కాబట్టి నేను నీతో ఉండను అనేది కాదు. బట్ నువ్వు జూమ్ చేసేది మాత్రము అట్లా కాకుండా ఉంటది అని చెప్పేసి అయితే నేను అనుకున్నా అంతే. నువ్వు జూమ్ చేసే స్కోప్ అయితే ఇయ్య నేను, అదొక్కటైతే క్లియర్. కానీ వాళ్ళు చేస్తూనే ఉంటుంది. అదే